ప్రపంచ దేశాల్లోకెల్లా గొప్ప దేశం భారతదేశం. ఎందుకు అలా అయింది అంటే, మన దేశంలో చెట్లను పూజిస్తారు. వాటిని దేవతల్లాగా కొలుస్తారు. అవి కేవలం మొక్కలు మాత్రమే అనుకుంటారు మిగతా దేశాల్లో. కానీ మన దేశంలో అవి సజీవ దేవాలయాలు. మన మతంలో, హిందూ మతంలో చెట్లు కేవలం ప్రకృతిలో భాగం మాత్రమే కాదు. అవి మన దైవ స్వరూపాలు. మనం రోజు పూజించే దేవతలు అన్నమాట. అవి ధర్మ సంరక్షకులుగా అంటే మనల్ని ఎంతో ధర్మయుద్ధంగా కాపాడుతాయి. మనం జీవించటానికి కారణం ఈ చెట్లన్నమాట. సో, మానవ పరిమాణానికి నిశ్శబ్ద సాక్షులు ఈ చెట్లు. వేదాల్లో, పురాణాల్లో, మన ఆలయ వాస్తు శిల్పంలో కూడా ఈ పవిత్రమైన చెట్లను ఎంతో భక్తి భావంతో మనం కొలుస్తాం. ఎక్కడికి వెళ్ళినా పర్వతాల మీద ఈ చెట్లు చాలా ముఖ్యమైన స్థానాన్ని, చోటు ఇస్తాయి దేవతలకి. సో, అందుకే వీటిని మనం పూజిస్తాం. సో, ఇలా ఎంతో గొప్ప చెట్టు ఒక చెట్టు ఫస్ట్ కల్పవృక్షాల్లో ఈ రావి చెట్టు. సో, ఈ రావి చెట్టు ఎంత పవిత్రమైనదంటే అది ఎంతో పుణ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది. దాని కింద ఉంటే మనం జీవించటానికి కావలసినంత ఆక్సిజన్ అన్నమాట, జీవవాయువును విడుదల చేస్తుంది. సో, మన శరీరానికి, మనసుకి ఎంతో ఉల్లాసాన్ని, ఆత్మశాంతిని కూడా ప్రసాదిస్తుంది. సో, ఎప్పుడైనా సరే చెట్లను మన స్నేహితులుగా భావించవచ్చు. ఇంకా వాటితో మాట్లాడవచ్చు. నేనైతే వీటితో మాట్లాడతాను. నాకు మంచి స్నేహితులు ఈ చెట్లు. ఎవరైతే మాట్లాడి వాటి భావాలను మనం అర్థం చేసుకుంటామో వాళ్ళల్లో ఎంతో ప్రేమను పొందుతాం. మనకి మంచి స్నేహితులుగా ఈ చెట్లు మనకి జీవాన్ని ప్రసాదిస్తాయి. సో, అందరూ చెట్లు పెంచాలి. భూమంతా సంతోషంతో నిండాలి. ఎవరైనా పచ్చగా ఉండాలని కోరుకుంటారు. ఈ చెట్ల వల్ల మనకి ఎంతో సంతోషం అనేది కలుగుతుంది. సో, మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చెట్లతో స్నేహం చేయటం. మీకే అర్థమవుతుంది. అవి మౌనంగా ఎన్నో మాటలు మనకి చెప్తాయి. ఇంకా మనల్ని ముందుకు నడిపిస్తాయి. నిజంగానే ట్రై చేయండి. మంచి ఫ్రెండ్షిప్ అనేది వీటితో మనం చేయవచ్చు.